శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. వృషభ రాశి వారికి జూలై 27 నుండి డిసెంబర్ 11వ తారీఖు మధ్యలో అంటే సుమారు 138 రోజుల పాటు శని భగవానుడు వక్రగమనంలోకి వెళ్ళడం జరుగుతుంది. సో దీని ప్రభావం మరి వృషభ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది? మరి ప్రస్తుతం వృషభ రాశి వారికి శని లాభస్థానంలో చాలా మంచి పొజిషన్లో చాలా హ్యాపీగా సాఫీగా ప్రస్తుతం వాళ్ళ యొక్క టైము నడుస్తుంది. మరి శని రాశి వారికి భాగ్య రాజ్యాధిపతిగా యోగకారకుడు. అంటే ఈ వృషభ రాశి వారికి ఉద్యోగంలో స్టెబిలిటీ రావాలన్నా, వివాహ జీవితం సంతానం కలగాలన్నా, సౌఖ్యంగా ఉండాలన్నా, స్వతంత్ర వృత్తిలో రాణించాలన్నా కూడా శని యొక్క స్థితి బలం చాలా ఇంపార్టెంట్. అది ఒక విధంగా చెప్పాలంటే ఈ రాశి వారికి శని ఎంత బలంగా ఉంటే వీళ్ళ అభివృద్ధి అంత టాప్గా ఉంటుంది. అటువంటి శని భగవానుడు ప్రస్తుతం లాభస్థానంలో ఉంటూ ఈ వక్రగమనం వల్ల టెక్నికల్గా అంటే శని భగవానుడు అక్కడే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. కానీ కుంభరాశి మీద కూడా తన ప్రభావాన్ని చూపుతూ ఉంటాడు. అంటే దశమ స్థానం మీద ఆ ప్రభావం చూపుతుంది. సో ఇది ఎలా ఉంటుందంటే మన వృషభ రాశి వారికి గతంలో దశమ భావానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, అంటే అది కర్మస్థానం కాబట్టి నిరుద్యోగులు ఏదన్నా ఉద్యోగం కోసం ప్రయత్నం చేశారు, టెస్టులు రాస్తున్నారు, అది అప్పుడు అవ్వలేదు. లేదు ఒక రైల్వే డిపార్ట్మెంట్లోనో ఒక సాఫ్ట్వేర్లోనో ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేశారు గతంలో, అది అప్పుడు ఫెయిల్ అయింది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ జూలై 27 టు డిసెంబర్ 11 మధ్యలో మరొక్కసారి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. మరొక్కసారి ప్రయత్నం చేయడం వల్ల మీకు ఈ అవకాశం అన్నది అంటే ఉద్యోగపరమైనటువంటి అవకాశం కానీ, అంటే దశమ స్థానాధిపతి కాబట్టి 9వ స్థానాధిపతిగా విదేశ ప్రయత్నాలు, ఏదైనా ఒక విదేశం వెళ్ళాలనే మీ ఆలోచన, అది ఉన్నత విద్య కొరకు కావచ్చు, ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శిద్దామనే ఆలోచనలో మీరు ఉంటే, గతంలో ఫెయిల్ అయి ఉంటే ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల మీ యొక్క విదేశ ప్రయత్నాలు ఫలించడం జరుగుతుంది. ఇది ఎక్కువగా నిరుద్యోగులకి విద్యార్థులకి బాగా కలిసి వస్తుంది. అయితే ఏదో రెండవసారి ప్రయత్నం చేయనంత మాత్రాన ఊరిక ఏదో పొట్లం కట్టి చేతిలో పెట్టినట్టయితే ఉండదు. శని ఎప్పుడూ కూడా ఎంత కష్టపడి, ఎంత సిన్సియర్గా, ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీ ఫలితం అంత సులువుగా రావడం జరుగుతూ ఉంటుంది. అంతే తప్ప శని భగవానుడికి పరిహారం చేపించాం, రోజు శివాలయంలో అభిషేకం చేస్తున్నాం అనుకొని మనం ఈ ప్రయత్నం చేస్తే, ఈ పరీక్షలు రాస్తే ఏమాత్రం ఉపయోగం ఉండదు కదా. గతం కన్నా తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా శని భగవానుడు ఇవ్వాలి అనుకుంటే కష్టపడితేనే ఇస్తాడు. అది మీకు డిజర్వ్, మీకు దానికి అర్హులు అనుకున్నప్పుడు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో ఈ వృషభ రాశి వారు మీరు ఒక రాజకీయ రంగంలో ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా, ఎందులో ఉన్నా కూడా మీకు మీ హోదా పెరిగే అవకాశం ఉన్నది. అంటే వృత్తిపరమైనటువంటి హోదా పెరగడం కానీ, కొత్తగా పదవి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అయితే ఈ మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు అటు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు, ఈ ఎండోమెంట్ సంబంధించిన వాళ్ళు, హాస్పిటల్స్, ఇటువంటి వారికి మాత్రం కంపల్సరిగా మీరు తగిన ప్రయోజనాన్ని పొందడం జరుగుతుంది. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే, దానితో పాటు అదనంగా మీకు మరొక అవకాశం లాంటిది అంటే డబుల్ వర్క్ చేయడం జరుగుతుంటుంది. సహజంగా మీ యొక్క జన్మజాతకంలో శని వక్రించి ఉంటే, ఇప్పుడు ఈ వక్రించబోయే శని భగవానుడు మీకు చాలా ఉన్నత స్థాయి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే జన్మజాతకంలో శని వక్రించి ఉన్నవాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు అన్నమాట. రోజుకి 16 గంటల దాకా పనిచేస్తుంటారు. ఎంత చిన్న స్థాయిలో వాళ్ళకి ఉద్యోగం ఇచ్చినా కూడా మొత్తం కమాండింగ్, కంట్రోల్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఒక సెంటర్ పాయింట్గా వాళ్ళు ఉండడం జరుగుతుంటుంది. అంటే ఒకవేళ మీ జన్మజాతకంలో శని వక్రించి ఉంటే, ఇప్పుడు వక్రించబోయే శని రాబోయే 138 రోజుల్లో
కంప్లీట్గా మీ యొక్క లైఫ్ స్టైలు, జీవన విధానం, హోదా, స్థాయి అంతా మారే అవకాశం ఉంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారు ఈ శని వక్రించి ఉన్న టైంలో మీరు దానికి తగినటువంటి వైద్యం, క్రమశిక్షణతో కూడుకున్నటువంటి వైద్యం చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీరు దాని నుంచి బయటపడే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి శని యోగకారకుడు, అదృష్టాన్ని ఇచ్చే గ్రహం. అటువంటి గ్రహం మరింత బలవంతుడు అవడం వల్ల ఈ వృషభ రాశి వారికి మరిన్ని కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. శని భగవానుడు అంటే శని ఏ రూపంలో అయితేనే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఈ విధంగా తన యొక్క అంటే శని 12 రాశులు మారడానికి 30 సంవత్సరాలు పడుతుంది. ఒక రాశి 2.5 సంవత్సరాలు. అంటే 30 సంవత్సరాల్లో కేవలం 7.5 సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మిగతా 22 సంవత్సరాలు కూడా జాతకుని ఏదో విధంగా, ఏదో భావాన్ని బట్టి ఆ క్రమశిక్షణతో స్ట్రగుల్ ఇవ్వడం జరుగుతుంటుంది. అయితే శని పెట్టినటువంటి ఇబ్బందులు, అంటే శని ఇబ్బందులు అనడం కన్నా శని ఇచ్చే అవకాశాలు ఉపయోగించుకోవడం అన్నది చాలా ఈజీ మాట. మీరు చేయవలసిందల్లా అత్యంత క్రమశిక్షణతో మన సాంప్రదాయాలు పాటిస్తూ, పెద్దలు పెట్టిన నియమాలు పాటిస్తూ, ఎప్పుడన్నా సరే ఎర్లీ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో లేగడం అన్నది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సూర్యోదయానికన్నా ముందు నిద్ర లేవడం, మధ్యాహ్నం నిద్ర అంటే అది ముసలి వాళ్ళకి, రోగులకి ఎగ్జాంపుల్ ఉంటుంది తప్ప మధ్యాహ్నం అనేది నిద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోవద్దు. ఈ విధంగా ముందు ఈ క్రమశిక్షణ పాటించడం, ప్రతిరోజు కూడా మీ యొక్క కుల ఆచార ప్రకారం దైవనామ స్మరణ చేసుకోవడం, కుటుంబంలో పెద్దల్ని గౌరవించడం. అంటే మెయిన్గా శని యొక్క మీకు ఎంత ఇబ్బంది పడి జన్మశని అయినా అవనవండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వృద్ధులు, ఇప్పుడు చాలామంది అక్కడ చేయించేస్తున్నారు కదా, అక్కడ ఉన్నటువంటి వృద్ధుల్ని అంటే సేవించడం అంటే పూర్వంలాగా ఏమి కాళ్ళు నొక్కడం అదేం చేయక్కర్లేదు. మీరు వాళ్ళకి అడిగి మీకేంటి బాబు అవసరం, మీకు ఏమైనా బిస్కెట్లు కావాలా, లేదంటే ఎన్నో మంచీలు తాగుతారా, లేదంటే ఎన్నో మందులు తెచ్చి పెట్టాలా, అంటే వాళ్ళకి ఏదైనా ఇలాంటి సేవ చేయడం మీకు ఇష్టమైతే వాళ్ళు ఫిజికల్గా కూడా సేవ చేయొచ్చు. ఈ అంటే మరి ఈ సత్యసాయిబాబా ఉన్నప్పుడు ఈ నారాయణ సేవ అని వాళ్ళు ఈ బాబా డెవోటీసు ప్రతి వారం ఈ నారాయణ సేవని చేస్తుండేవారు, ఈ సత్యసాయిబాబా డెవోటీస్ వాళ్ళు. సో అది కూడా వాళ్ళకి అంటే బాబా వారు ఆ విధంగా వాళ్ళతో చేయించి వారి యొక్క శనిని యాక్టివేట్ చేయించి వాళ్ళకి మంచి మార్గంలో నడపడానికి అవకాశం ఇస్తుండేవారు ఆయన బాబా గారు. సో అలాగే రోగులు, ఎవరైతే హాస్పిటల్లో రోగులు ఉంటారో ఆ రోగులకి సేవ చేయడం వల్ల మీరు మరణం లాంటి గండాన్నన్నా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే ఆ మరణాన్ని నుంచి కూడా బయటపడవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో చేరే అవకాశం ఉంది, మీరు హాస్పిటల్లోకి వెళ్ళి అక్కడ రోగులు సేవ చేయడం వల్ల అది ఆ విధంగా న్యూట్రల్ అవుతుంది. ఇది మాస్టర్ ఈకే గారు ఇటువంటి రెమెడీస్ వారి యొక్క భక్తులతో చేయించి వారి యొక్క దీర్ఘ రోగాలను కూడా ఆయన తగ్గిస్తూ ఉండేవారు. అంటే ఏదైనా శని సేవ చేయడం అది ఎవరికి, ఎవరైతే తన పనులు తాను చేసుకోలేరో, వృద్ధులో, బలహీనతో వాళ్ళకి చేయాలి తప్ప బాగా ఆరోగ్యంలో ఉన్నవాడికి మీరు ఎంత సేవ చేసినా పెద్దగా ఉపయోగం లేదు. పైపెచ్చి అది మీకు ఇంకో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నియమాలు మీరు అంటే బయట వారికి సేవ చేయడం, బయట వారికి భోజనం పెట్టడం కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకో, తాతగారికో, అమ్మమ్మలకో, నాన్నలకో వారికి ముందు సేవ చేయవలసి ఉంటుంది. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదో వేరే వాళ్ళకి సేవ చేయడం, వాళ్ళకి మంచి చెడ్డలు చూడడం అది మీకు మరింత పాపాన్ని మూటగడుతూ ఉంటుంది. ముందు మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు ఎటువంటి కష్టం రాకుండా చూడటం, వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆత్మీయంగా వాళ్ళని పలకరించడం, అవసరమైతే వాళ్ళకి ఫిజికల్గా సేవ చేయడం, వాళ్ళ అవసరాలకి మంచి దుప్పటం, మంచి పడకో, మంచి పడక ఏర్పాటు చేయడం, శుభ్రమైన ఆహారం పెట్టడం, వాళ్ళు పడుకునేలాగా మంచి పడక ఏర్పాటు చేయడం, వాళ్ళకు రూమ్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు 100% అంటే ఈ శని భగవానుడు కేవలం తన ప్రభావాన్ని మీ మీద కాకుండా కుటుంబం మొత్తం మీద ప్రభావం చూపుతుంటాడు. అంటే మీరు చేసేది తల్లిదండ్రులకో, పెద్దవాళ్ళకో సేవ చేస్తే రేపు మీ సంతానం మీకు సేవ చేయడం జరుగుతుంటుంది. ఇది ఏదైనా శని కర్మకారకుడు, మీ కర్మల్ని బాధ్యతల్ని కరెక్ట్గా చేస్తే
మీరు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ దాన ధర్మాలు చేయక్కర్లేదు, ఏ పుణ్యక్షేత్రాలు దర్శించక్కర్లేదు. మీ పెద్దవారిని సేవ చేస్తూ అలాగే ఇతరులకు కూడా ఇబ్బందులు లేకుండా చూడడం. కేవలం మీ పని వాళ్ళు కూడా ఉంటారు, మీ డ్రైవర్లు ఉంటారు, ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పట్ల కూడా వినయ విధేయతలతో వాళ్ళ అవసరాలు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారి అవసరాలు తీర్చడం వల్ల కూడా మీకు ఈ శని యాక్టివేట్ అవుతుంది. అలాగే మీ యొక్క వ్యాపార వ్యవహారాలు కూడా చాలా అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా శనిని కంట్రోల్ చేసే శక్తి మీ చేతుల్లోనే ఉంది. అది మీరు ఎంత కష్టపడి చేసుకుంటే మీ యొక్క అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.